ఇక ఏపీని ముంచెత్తిన మోంతా తుఫాన్ మిగిల్చిన నష్టం అంతా ఇంత కాదు. భారీ స్థాయిలో నష్టాన్ని మిగిల్చింది. ప్రాణ నష్టం లేకపోయినప్పటికీ ఆస్తి నష్టం మాత్రం ఎవరు ఊహించని స్థాయిలో జరిగింది. ప్రస్తుతానికి వర్షం అయితే ఆగిపోయింది, కానీ పంట పొలాలు జలాశయాలను తలపిస్తున్నాయి. తుఫాన్ ప్రభావితమైన అన్ని జిల్లాల్లో వేలాది ఎకరాలు నీట మునిగాయి. ఆయా ప్రాంతాల్లో పంట నష్టంతో పాటు ఆస్తి నష్టాన్ని లెక్కగట్టే పనిలో ఉన్నారు అధికారులు. ప్రభుత్వ ప్రాథమిక అంచనా ప్రకారం ఏపీకి జరిగిన నష్టం ఎంతో తెలుసా? అక్షరాల 5,265 కోట్లు. శాఖల వారీగా చూసుకుంటే అత్యధికంగా రోడ్లు, భవనాల శాఖకు 2,079 కోట్ల నష్టం జరిగింది. ఇక ఆక్వా రంగానికి 1,270 కోట్ల నష్టం, వ్యవసాయ రంగానికి 829 కోట్ల నష్టం వాటిల్లింది. జలవనరుల శాఖకి 207 కోట్లు, మున్సిపల్ శాఖకి 109 కోట్లు, సెరికల్చర్ రంగానికి 65 కోట్లు, అంతేకాదు హార్టికల్చర్ రంగానికి 39 కోట్లు, ఇక విద్యుత్ శాఖకి 16 కోట్లు, పంచాయతీరాజ్కి 8 కోట్లు, హౌసింగ్ శాఖకి 5,53 లక్షలు, గ్రామీణ రక్షిత నీటి శాఖకి 1,26 లక్షలు, పశుసంవర్ధక శాఖకి 71 లక్షల నష్టం జరిగింది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ తుఫాన్ మిగిల్చినటువంటి నష్టంపై అధికారులకి ఒక నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నివేదిక రావడానికి 5 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసిన ప్రకారం చూస్తే ఎంత మొత్తంలో నష్టం వాటిల్లింది? ప్రాథమికంగా 5,260 కోట్ల దాకా నష్టం వాటిల్లినట్టుగా ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. అది కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇచ్చిన ప్రిలిమినరీ రిపోర్ట్ ప్రకారం అంత ఖర్చు వాటిల్లింది. వాటికి సంబంధించి బ్రేక్ డౌన్ కూడా ఇచ్చారు. ఏ రంగాల్లో ఎక్కువ చోటు చేసుకుందని. ప్రధానంగా రోడ్స్ అండ్ బిల్డింగ్స్కి సంబంధించి వర్షాలు వస్తే ప్రధానంగా హిట్ అయ్యేటివి రహదారులే. దానికి సంబంధించి ఎక్కువగా దాదాపుగా 2,000 కిలోమీటర్ల పైగా రహదారులు దెబ్బతిన్నాయి. దానివల్ల 2,079 కోట్ల రూపాయల ఖర్చు, వాటికి మళ్ళీ రోడ్లు నిర్మించాలంటే అంత ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత సెకండ్ లెవెల్లో ఆక్వా రంగానికి సంబంధించి దాదాపుగా 1,200 కోట్ల నష్టం జరిగింది. అదే సమయంలో వ్యవసాయానికి సంబంధించి 825 కోట్లు. ఈ 3 హెడ్స్నే చూస్తే దాదాపు 4,000 కోట్లు ఇదే రోడ్స్ అండ్ బిల్డింగ్స్, అలాగే ఆక్వా అండ్ అగ్రికల్చర్కి సంబంధించిన దాంట్లోనే భారీగా నష్టం వాటిల్లింది. అదే సమయంలో మిగతా వాటికి ఇరిగేషన్కి సంబంధించి ప్రాజెక్టులు వద్ద కావచ్చు, లేకపోతే వాటికి సంబంధించిన ఇరిగేషన్ కాలువలు దెబ్బతినడం లాంటివి కావచ్చు, వాటి వల్ల దాదాపుగా 200 కోట్లు వాటి వల్ల నష్టం వాటిల్లింది. మిగతా మున్సిపల్ కార్పొరేషన్స్లో దాదాపు 100 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. సో మొత్తానికి 5,200 కోట్ల రూపాయలని ప్రాథమికంగా నష్టం అంచనా వేశారు. పూర్తిస్థాయి నివేదికకి మరొక 3-4 డేస్ పట్టే అవకాశం ఉంది. దాన్ని 5 రోజుల లోపల పూర్తి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశించారు. దీని ప్రకారం కేంద్రానికి ఈ ప్రాథమిక నివేదికను పంపే అవకాశం ఉంటుంది. కేంద్రం కూడా రాష్ట్రానికి సంబంధించి కొంత సహాయం చేసే అవకాశం కనిపిస్తుంది. కానీ ఈరోజు ముఖ్యమంత్రి ప్రధానంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడంలో చూస్తే చాలా స్పష్టంగా ఆయన అనేక అంశాలను చెప్పడం జరిగింది. ప్రధానంగా గతంలో వర్షాలు వస్తే తిరిగి సాధారణ స్థితికి తేవడానికి కనీసం 6 రోజులు సమయం పట్టేది. కానీ ఈసారి అద్భుతమైన కోఆర్డినేషన్, చాలా ఫస్ట్ అలర్ట్ అవ్వడం, ఆ తర్వాత ఆ ప్రిపేర్డ్నెస్, దానికి తగ్గట్టుగా సంసిద్ధత, అందరినీ సన్నద్ధత ఏర్పాటు చేయడం, అదే సమయంలో కోఆర్డినేషన్ కావచ్చు, టెక్నాలజీ వినియోగాన్ని గురించి సీఎం ఈరోజు చాలా కేటగారికల్గా చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశారు. తుఫాన్ ప్రభావాన్ని, తుఫాన్ లాంటి ప్రకృతి వైపరీత్యాలను అరికట్టలేం, కానీ దాని ద్వారా టెక్నాలజీ సహాయంతో ఏ స్థాయిలో నష్టాన్ని నివారించగలిగామన్న అంశాన్ని మాత్రం చాలా స్పష్టంగా చెప్పగలిగారు. ఈరోజు మీడియా సమావేశం పెట్టలేని కూడా అదొక చాలా స్పష్టమైన ఉదాహరణకు కూడా చెప్పాల్సిన నేపథ్యం. అదే ప్రధానమైన అంశంగా ఆయన చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే గతంలో అయితే ఇట్లాంటి ఒక సాధారణంగా ఒక తుఫాన్ వస్తే దాన్ని డీల్ చేసిన సందర్భాలు 1996 నుంచి, ఆయన 94లోనే మొదటిసారి 95లో సీఎం అయ్యారు. దాదాపు అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక తుఫాన్లను ఎదుర్కోవడం జరిగింది. ఇట్లాంటి ఛాలెంజెస్ వచ్చినప్పుడు కూడా ఈ స్థాయిలో ఎదుర్కొన్న సందర్భం గతంలో ఎప్పుడూ లేదు. కేవలం ఒక్క రోజులోనే తిరిగి సాధారణ స్థితికి తేగలిగామంటే ఎంత రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం ఎంత పెద్ద ఎత్తున పనిచేస్తుంది, గ్రామ సచివాలయం నుంచి రాష్ట్ర సచివాలయం వరకు ఏ స్థాయిలో కోఆర్డినేషన్ ఉందో చెప్పేందుకు ఇది ఒక తాజా ఉదాహరణ. ఇది అందరినీ ఇందుకోసం అభినందించకుండా ఉండలేకపోతున్నాం. ప్రతి ఒక్కరూ, ప్రజాప్రతినిధులు, క్షేత్రస్థాయిలో అధికారులు అంత కీలకంగా ప్రయత్నిస్తే పై స్థాయి నుంచి టెక్నాలజీని ఉపయోగించి ఎప్పటికప్పుడు కేవలం ఐఎండీని బేస్ చేసుకునే సాధారణంగా మనం ఎక్కడ తీరం దాటుతుంది, ఎంత విండ్ వస్తుంది లాంటి ప్రయత్నం చేస్తాం. కానీ ఆర్టీజీఎస్లో కూర్చొని కేవలం ఐఎండీనే మాత్రమే కాకుండా ఐఎండీతో పాటు మరొక 3-4 సంస్థలని బేరీజ్ వేసుకుంటూ వాటిని ట్రాక్ చేస్తూ ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా ఎక్కడైతే ల్యాండ్ ఫాల్ అవుతుంది దాన్ని లొకేట్ చేయగలిగాం. ఆ తర్వాత నష్ట తీవ్రత ఎక్కువ ఎక్కడుంటుందో గుర్తించి ఆ ప్రాంతంలో అందరినీ బలవంతంగా అయినా ఒప్పించి అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తీసుకురాగలిగాం. ఇదంతా
చాలా పెద్ద ఎత్తున అలర్ట్నెస్, ప్రిపేర్డ్నెస్, కోఆర్డినేషన్, అలాగే టెక్నాలజీ 4 అంశాలని కొత్త టూల్స్గా ఆయన అడ్మినిస్ట్రేషన్లో తీసుకురావడం ద్వారా ఎంత పెద్ద ఎత్తున మేలు వాటిల్లింది. భవిష్యత్తులో ఇది ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ లాగా దీన్ని ఈ ఛాలెంజ్ని ఫేస్ చేయడం జరిగిందని చెప్పి ముఖ్యమంత్రి చెప్పిన నేపథ్యం కనిపించింది. సో మొత్తానికి 5,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్టుగా ప్రాథమిక అంచనా వేశారు.